प्रभु प्रभु राम राम। दीप बुझा है दीप जला दे, दीप बुझा दीप जला दे। భక్తితో నన్ను భజించే ప్రతి ఒక్కరూ నాలో ఉన్నారు, నేను వారిలో ఉన్నాను అని చెప్పలేదా స్వామి? ఆ గీతావాక్యం వ్యక్తమవుతుందా? గోపన్న, నీ జ్ఞానం పరిపక్వమైంది నాయన. అయితే పరమ పవిత్రమైన తారక మంత్రం నాకు ఉపదేశించి నన్ను ధన్యుణ్ణి చేయండి స్వామి. శ్రీరామ మంత్రంబు చిత్తోపదేశంబు భవభీతి హరణంబు పావనంబు, రఘువీర మంత్రం మానితంబు, జానకీపతి మంత్ర మానికయగు భక్తి కారణంబు, విషాద వారణంబు, తారక మంత్రంబు తామస సంఘాత భంజనంబు, మునీంద్రరాజనంబు, పవనపుత్ర విభీషణు భద్ర శబరి భరత సౌమిత్రి వాల్మీకి భవ విధాతృ సురవియచ్చర తాపసవరులు మున్ను మదిపచిన ఆ దివ్య మంత్రము ఇదియే. ధన్యుడనైతిని ఓ దేవా, ధన్యుడనైతిని ఓ దేవా, ధన్యుడనైతిని ఓ దేవా, తారక మంత్రము కోరి దొరికిను, ధన్యుడనైతిని ఓ దేవా, ధన్యుడనైతిని ఓ దేవా, మీరిన కాలుని దూతల బాలికి మృత్యువులని నమ్మకయున్న రామ తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని 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 ఓ దేవా. రామ 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 రామ. గోపన్న, చాలా సంతోషం నాయన, నీకు రామానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. నేను ఇక వెళ్ళొస్తాను నాయన. గురుదేవా, గురుదేవా, అమూల్యమైన తారక మంత్రం ఉపదేశించి నన్ను ధన్యుడి చేశారు. నేను తమకు గురుదక్షిణ సమర్పించవలసింది నా ధర్మం. నీవిప్పుడు చేసిన ఆ రామనామ సంకీర్తనమే నాకు గురుదక్షిణ నాయన. మహాత్మా, అది తమరను గ్రహించిందే కదా, దాన్ని తిరిగి తమకు ఇవ్వమంటారా? అయితే మరి ఏమిస్తానంటావు? ఆ శ్రీరామచంద్రుడు నాకు ఇచ్చింది, తమరు కోరింది. సరే, నా కోరిక కోరులు కోరని నిధి పేరాసను చందు కలులు ప్రేమింపనిదే, శ్రీరాముని గారామున ఓ రామాయను సుబిల్వ ఓ ఎనవలయు ఆ
రాముడాయును ఆరాముడే తన సేవకు రఘురాముని కోరెను. నాయన రఘురామ, ఇక నుంచి నువ్వు గురుదేవుల పాదసేవ చేసుకుంటూ వారి వెంటనే ఉండాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఇక మీద నీకు వారే నాయన. వారికి నమస్కరించు. రఘురామ, నా వెంట వస్తావా నాయన? వస్తాను స్వామి. నీ తల్లిదండ్రులు దగ్గరుండరే, మరి నీకు ఆకలైతే ఏం చేస్తావయ్యా? రామభజన చేస్తాను స్వామి. అదెలా నాయన? రామ పాహి మాం, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం. సాకేతనాథ సామ్రాజ్య శోభిత, సాకేతనాథ సాకేతనాథ సామ్రాజ్య శోభిత, సాధు పాపన రామ, సాధు పాపన రామ, శాంతి భూషణ రామ, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం సీతా, రామ పాహి మాం. అమ్మా, నీ భర్త రఘురాముని నాకు గురుదక్షిణగా ఇచ్చారు. నువ్వేమంటావమ్మా? మా భాగ్యం పండిందంటాను స్వామి. బాగా ఆలోచించమ్మా. తరువాత పుత్ర వియోగంతో బాధపడతావేమో. మహాత్మా, తమ దర్శన భాగ్యంతో నా అజ్ఞానమంతా నశించింది. మునినాథ రాముడు నన్ను కన్న తండ్రి, ఆ కంజాక్షి జానకి కన్న తల్లి, భవ విరక్తి నాకు భర్తయై భాసిల్లు, పూర్ణ సుజ్ఞానంబు పుత్రుడగును, భాగవతారులే భ్రాతలౌదురు నాకు, భక్త శేఖరులెల్ల బంధుజనులు, శాంతి గుణాపేత సాధువుల్ మిత్రులు, హరికీర్తనా పరులు ఆసవరులు, ఇట్టి జీవరక్షకులుండుట ఎరిగి ఎరిగి మరల సంసార మోహంబు మరువలేక, సుతుడు సుతుడంచు పలు మరుగ కలజంద, పరమ పదమెట్లు సమకూరు వరయతీంద్ర. తల్లి, సంసార బాధ్యత కలిగిన సాధ్యమ తల్లి, నువ్వే ఇంత విరక్తితో ఉంటు అన్నీ విరక్తి ఏ కాకి ఓ ఎవరిదైనా నాకెందుకమ్మా ఈ చెయ్య. తల్లి, ఈ ఉపదేశంతో నీవు నాకు గురువు పోయినావు. నీకు నేను గురుదక్షిణ సమర్పించవలసింది న్యాయం. ఈ రఘురాము గురుదక్షిణగా శ్రీరామచంద్ర